హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ డెవిల్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆత్మకథ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఎవరైనా కొత్తవారు ఆత్మకథ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను క్లిక్ చేసి ఆత్మకథ పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదామా దెయ్యాల లోకానికి? విరించి నాకు నిద్ర వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. అప్పుడు బోమ్స్లే ఇలా అంటాడు, కానీ గురు, మీరు ఇంకో 2 గంటలు మాత్రమే నిద్రపోతారు అని చెప్తాడు. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు అని అడుగుతాడు విరించి. నాకు అన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. భీష్మోయ్ అనే ఊరు దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలే. మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి చూశాడు విరించి భోస్లే సైడు. అయ్యో గురు, ఎంత మాట అన్నారు. నాలాంటి వాణ్ణి అనుమానిస్తారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్తు చంద్రకాంత్ గాడే శాడిస్టు. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందన్న విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు విరించి. అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు నేను ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపుకు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకొని పడుకో, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు బోమ్స్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొంతసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ అరుస్తూ హార్తనాదాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళ బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందకి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది. మెడ పట్టేసింది. కిందకి దిగగానే కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు విరించి. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది. తమ బోగీకి ముందు ఉన్న బోగీలు ఒకవైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి బోగీ కొద్దిగా వంగింది అంతే. పోలీసులకు ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై భీష్మోయ్ అనే అక్షరాలు కనబడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అంటే చూశాడు. ఏడుపులు, పెడబొబ్బులు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంత గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి విరించిది. విరించి మెడను పట్టుకొని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు విరించి. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పాను కదా ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని. మెడ పట్టేసినట్టుంది. నవ్వుతూ చూశాడు బోమ్స్లే విరించి వైపు. విరించి భోస్లేని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు? ఇలా జరుగుతుందని ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు విరించి. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయి అన్నీ. అయినా ఇక్కడెందుకు గురు? దగ్గరలో మా ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను కదా. పద గురు
అంటాడు బోంస్లే. కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. విరించికి తల నొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక బోంస్లే వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయింది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్ర బయటకు వస్తాయి, చూసి నడవండి, నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు బోంస్లే విరించికి దారి చూపిస్తూ. మీ ఇల్లెక్కడా అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి, ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా. విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకొని బోంస్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే నేను, నా దోస్తు చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాము. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రైతే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరమే ఒంటికాయ సొంటిగాలంలా, మాకెవ్వరూ లేరు. రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకొని తెల్లారి లేచి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా చంద్రకాంత్ గాడికి ఒక శాయిస్ట్ బుద్ధింది. రాత్రిపూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకొని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాణ్ణి. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకొని పైకి ఎక్కి ముందు కొడుతున్నాము. ఇంతలో ఎవరో వస్తున్నా చప్పుడు కావడంతో భయంతో ట్యాంకు వెనక్కి వెళ్ళి దాక్కున్నాము. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తరువాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే, మా ఓనర్ గాడికి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరిని చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందికి తోశాడు. తర్వాత కిందికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్లు లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. ఆ రోజు పొద్దున్నే మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాము. జరిగింది చూశామని, రికార్డు చేశామని వీడియో చూపించాము. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాము. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకొని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ఏక్ తుజే కేలియా అన్నట్టుగా ఉండేవాళ్ళు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేముండేది అన్నాడు బోంస్లే. విరించి ఇల్లును చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పని అనుకున్నాను. ముందు మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెధవ అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గారు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. మీరు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటికి వచ్చి చూసా. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ రోడ్డు మీదకు తీసుకువెళ్ళాడు. దెయ్యంలా ముసుగు వేసుకొని ఒక చెట్టు పక్కన నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమెకు ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీరు జల్సాలకి వాడుకుంటున్నారా? మీరెవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది ఆ అమ్మాయి. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ బోంస్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యం అయిందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాననుకున్నావా అంటూ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు,
నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్కి సాయం చేసిన పోలీసులు బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కి అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతే కదా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ భోస్లే. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే. చెప్పు చెప్పు, కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకు పొగ చెట్లలోకి వదులుతూ అన్నాడు విరించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చేయి వేసుకున్నాడు భోంస్లే. సరే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతాలే, తర్వాత ఏమైందో చెప్పు అన్నాడు ఎగతాళిగా విరించి. తరువాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దెయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని ఓనర్ని బతిమలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేసేవాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాలను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింటదే. అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదా. అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినట్టు చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గాడు మోటా ముల్లే సర్దుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాము. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేస్తున్నట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కుపోయాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చింది. ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకొని భలే జోకులేస్తున్నావు. అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట. అవును గురు, మామూలుగా మేము ఎవ్వరికీ కనిపించాం. కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసులలో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరితో పలకరిస్తూ ఉంటాము. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టానంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా? నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాలే గాని మీ ఇంటి దగ్గరికి పద అంటాడు. నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనరు అతడి లవర్ ఏమై ఉంటారు గురు. రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కావాలి. అప్పుడు భోంస్లే ఇలా అంటాడు. స్టోరీ కాదు, నిజమని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా, ఒట్టు. మళ్ళీ తల మీద చేయి వేసుకున్నాడు భోంస్లే. సర్లే నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరుంటారు అన్నాడు నవ్వుతూ విరించి. నువ్వింకా నమ్మినట్టు లేదు గురు. మా ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు? నేను చంద్రకాంత్ గాడు. వాడు దెయ్యంలా మారి తర్వాత ఇంకా శాడిస్ట్లా తయారయ్యాడు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతూ విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. భోంస్లే మెల్లమెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయారు. వారి ఆకారాలు అంతకు అంత పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పింది కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి. భోంస్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరించి ఒళ్ళు జలదరిచ్చింది. ఒంట్లో శక్తినంతా కూడ తీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించలేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. వెనక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెని చేతితో అదిమి పట్టుకొని
ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలు పైకెక్కాడు. ఇంతలోనే అతని కాలు పట్టాలు ఇరుక్కుంది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయి. అలా భయపడుతూనే ఉన్నాడు విరించి. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హార్న్ కొడుతూ ట్రైన్ తన మీదకు దూసుకువచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకొని ఉన్నారు. ట్రైన్ హార్న్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదుటకు పెట్టిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు. ఏంటోయ్ విరించి, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవునంకుల్, ఏదో పీడకల. ఏమిటనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడినట్టున్నా. వెళ్ళి మొహం కడుక్కొని రాపో. పాస్కులో కాఫీ ఉంది, తాగుదువు గాని అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు భోంస్లే. భోంస్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తురాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదా కన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు, ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్ వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భోంస్లే నవ్వుతూ. భోంస్లే అన్న మాటకు విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. విరించి భోంస్లేని చూస్తూ ఉన్నాడు. భోంస్లే మెల్లిగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో భీష్మోయ్ దాటుతుంది. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు విరించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకొని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అన్ని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తే కొన్నిసార్లు మనం ఇబ్బందుల్లో పడతాం. దేవుడు ఎలా ఉన్నాడో అని నమ్ముతున్నామో అలాగే భూతాలు ఉన్నాయని కూడా మనం నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి దెయ్యాల స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.